సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ పంచానన యోగం అత్యంత శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా జన్మరాశి యందు ఉండేటువంటి, అంటే గత కొన్ని నెలలుగా వస్తూ ఉన్నటువంటి జన్మ రవి, జన్మ కుజ ఇత్యాది జన్మరాశిలో ఉండేటువంటి అన్ని గ్రహాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు మకర రాశి ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నది. అందులో ఏ విధమైన గ్రహ సంపత్తి లేదు. అందువల్ల ఒక రకమైనటువంటి ప్రశాంత వాతావరణంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఉండేటువంటి రవిగ్రహం కానీ, రెండవ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు కానీ, అలాగే ఈ వారంలో పూర్తిగా యోగించేటువంటి చంద్రుడు కానీ, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల ఈ వారంలో కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనగా అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతూ ఉండడము, అలాగే రవి యొక్క మార్పు ద్వారా అటు తోబుట్టువులతో కానీ, మిత్రులతోటి కానీ, స్వజనులతోటి కానీ ఏవైతే చిన్నపాటి మాట పట్టింపులు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గేటువంటి విధంగా ఈ రాశి వారికి ఫలితాలు వస్తూ ఉంటాయి. అంతేకాక మానసికమైనటువంటి వ్యాకులత దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అనగా మానసికంగా ఉండేటువంటి భయం, వీటి నుండి బయటపడతారు. అలాగే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ రవి యొక్క బలం వల్ల ఉత్సాహం పెరిగి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఎక్కడైతే మీరు ఏవైతే కోల్పోయి ఉన్నారో మరలా కోల్పోయిన చోటే తిరిగి వాటిని పొందగలుగుతారు. ఎక్కడైతే మీరు అవమానింపబడ్డారో అవమానింపబడినటువంటి ప్రాంతంలోనే మరలా మీరు అందరినీ కూడా ఆకర్షించి వారి చేత అందరూ కూడా చక్కగా మీరు మన్ననల్ని పొందగలుగుతారు. ఇలా గతంలో ఎక్కడైతే మీరు బాధపడ్డారో అక్కడే ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. ఈ వారంలో ప్రత్యేకించి ఈ ఫలితాలు ఎక్కువగా రానున్నాయి. అంతేకాక మీ మీద ఉండేటువంటి ఆర్థిక ప్రభావం ఏదైతే ఉన్నదో, ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం వాటి యొక్క భారాన్ని మీరు తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో పడ్డటువంటి కష్టం తాలూకు ప్రతిఫలం ఈ వారంలో లభించి, అలాగే ప్రత్యేకించి మీకు ఇవ్వవలసినటువంటి డబ్బు, మీకు రావలసినటువంటి డబ్బు, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా మీకు సకాలంలో అందేటువంటి ఈ పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చిన్నపాటి మాట పట్టింపులకి అవకాశం ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా ఉండేటువంటి చికాకుల నుండి బయటపడతారు. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే వ్యాపార పరంగా మకర రాశి వారి యొక్క కాలం చాలా బాగున్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, మౌఖిక పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, లేదా ఎవరి వలనైనా ముఖ్యమైనటువంటి వస్తువులు దెబ్బతినడం లాంటివి స్త్రీలలో ఎక్కువ బాధని కలగజేస్తూ ఉంటాయి. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.